ఆ మాజీ ఎమ్మెల్యేని ప్రత్యర్థి ఊళ్ళోకి రానివ్వటం లేదు. అదే టైం చూసి ఆ ప్లేస్లోకి వచ్చేయాలని ఇంకో నేత తెగ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు పరోక్షంగా సహకరిస్తోందెవరు? సొంత పార్టీ నేతలే ఆ మాజీ ఎమ్మెల్యేకు గోతులు తవ్వుతున్నారా? అసలు ఒక మాజీ ఎమ్మెల్యేనే ఊళ్ళోకి రానివ్వనంత పవర్ఫుల్గా ఉన్న ప్రత్యర్థిని ఆ నేత ఎదుర్కోగలరా? ఇంతకీ అధిష్టానం మదిలో ఏముంది? ఏంటా కథ? అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు చేయడం అంటే అంత ఆషామాషీ కాదు. ప్రస్తుతం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆ అనుభవం ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. దాదాపు 4.5 దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్ పాతుకుపోయారు. అసలు ఓటమే ఎరగకుండా విజయాలు సాధించిన ఫ్యామిలీ అది. ప్రత్యర్థి పార్టీల్లో నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ గెలుపు మాత్రం ఉండదు. జేసీ ఫ్యామిలీతో కేతిరెడ్డి కుటుంబానికి చిరకాల వైరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2019 ఎన్నికల ముందు పెద్దారెడ్డి తాడిపత్రి కేంద్రంగా రాజకీయాలు మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో గెలుపు తర్వాత తాడిపత్రిని పెద్దారెడ్డి తన చేతుల్లోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి కూడా జైలుకు వెళ్లారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 100కు పైగా కేసులు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి మరోసారి పోటీ చేసి పెద్దారెడ్డిపై గెలిచారు. ఎన్నికల సమయంలో గెలిచినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వకుండా జేసీ వర్గీయులు అడ్డుకుంటున్నారు. శాంతి భద్రతల సమస్య అంటూ పోలీసులు కూడా ఆయన్ని అడ్డుకుంటూ వస్తున్నారు. ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 11 నెలలుగా తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని రానివ్వలేదు. మరోవైపు పెద్దారెడ్డి కుటుంబం తప్ప ఎవరైనా తాడిపత్రిలో రాజకీయాలు చేసుకోవచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. వైఎస్ఆర్ సిపి నేతలు రమేష్ రెడ్డి, ఫయాజ్ బాషా వంటి నేతలు తాడిపత్రి పట్టణంలో ఇప్పటికే వైసీపీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లోనూ 11 చోట్ల రమేష్ రెడ్డి తన అనుచరులతో నామినేషన్లు వేయించారు. అందుకే పెద్దారెడ్డి, రమేష్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు చాలా కాలం నుంచి ఉందని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు పెద్దారెడ్డి స్థానంలో సమన్వయకర్త అయ్యేందుకు రమేష్ రెడ్డి చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీనికి వైసీపీలోని ఓ వర్గం, అధికార పార్టీలోని మరో వర్గం కూడా లోలోన సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రమేష్ రెడ్డి అడుగులు చూస్తుంటే పెద్దారెడ్డి సీటుకు ఎసరు తెచ్చేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రమేష్ రెడ్డి తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాలను నడుపుతున్నారు. గతంలో తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పనిచేశారు. 2014 నుంచి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ పెద్దారెడ్డి ఉండడం వల్ల ఛాన్స్ దక్కలేదు. ప్రస్తుతం పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి రాకపోవడం, పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగకపోవడంతో ఆయన ఈ గ్యాప్ను వాడుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పెద్దారెడ్డికి రమేష్ రెడ్డికి కూడా అంతగా సత్సంబంధాలు లేవు. ఇలాంటి సమయంలోనే కొందరు నేతలు పాత విభేదాలను మనసులో పెట్టుకుని పెద్దారెడ్డి సీటుకు ఎసరు తెస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అధిష్టానం మనసులో ఏముందనేది తెలియడం లేదు.